ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. బాగుండాలి అని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసేసి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది థంబ్నెయిల్ చూసి. గోల్డ్ బాగా రేట్ పెరిగిపోతుంది కదా, ఆల్మోస్ట్ 90+ ఉండింది అనుకుంటా గోల్డ్ ఈ రోజుకి నేను వీడియో షూట్ చేసే టైంకి 24 క్యారెట్స్. సో మనం ఎట్ ఏ టైం అంటే ఒకటేసారి బల్క్ అమౌంట్ తీసుకొని వెళ్ళి గోల్డ్ కొనుక్కోవడం కష్టమైపోతుంది. సో అందుకని గోల్డ్ స్కీమ్స్ కడితే మంచిది అని చెప్పేసి నా సజెషన్. సో నేనైతే గోల్డ్ స్కీమ్ ఆల్రెడీ ఇంతకుముందు కట్టాను, కొన్ని ఏం కట్టాను ఏంటి అని చెప్పేసి వీడియోలో చెప్తాను అనమాట ఇన్ డీటెయిల్ గా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే ఇప్పుడు ఇంకా కొత్తది స్టార్ట్ చేద్దాము అని అనుకుని కూడా కొన్ని గోల్డ్ స్కీమ్స్ తెలుసుకున్నాను అనమాట. తెలుసుకున్న వాటిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే అసలు వాళ్ళ స్కీమ్ ఏంటి అండ్ నాకేది బెస్ట్ అనిపిస్తుంది, నేనేది స్టార్ట్ చేయబోతున్నాను అని కూడా మీకు ఈ వీడియో ఎండింగ్ లో క్లియర్ గా చెప్తాను. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ థింగ్, గోల్డ్ రేట్ పెరుగుతుందా తగ్గుతుందా అని నన్ను అడిగితే, నేను యాక్చువల్గా గోల్డ్లో నాకు ఎప్పుడైతే జాబ్ వచ్చిందో, జాబ్ వచ్చిన ఫస్ట్ డే నుంచి నాకు మనీ వస్తే ఏం చేయాలి అని అందరూ అనుకుంటారు కదా, నేనైతే గోల్డే కొనుక్కోవాలి అని అనేసి అనుకున్నాను అనమాట. మోస్ట్లీ అందరు అమ్మాయిలు అలాగే అనుకుంటారు అనుకుంటా. సో అప్పటి నుంచి నేను తెలుసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. అసలు గోల్డ్ కాస్ట్ ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది. అండ్ మనం గోల్డ్ షాప్ కి కొనడానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు బిల్లులో చాలా వేస్తారు కదా, వ్యాట్ అని చెప్పేసి, జిఎస్టీలు, ఇంకా స్టోన్ కాస్ట్లు, ఇలా ఇన్ని వేస్తారు కదా. ఇవన్నీ ఏంటి, అసలు దేనికి ఎంత పెట్టొచ్చు ఏంటి అని చెప్పేసి నేను అప్పటి నుంచి తెలుసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. సో బెటర్ మనం డైలీ కొనకపోయినా రెగ్యులర్ గా తెలుసుకొని ఉంటే తప్పేం లేదు కదా. సో మీరు కూడా తెలుసుకోవడానికి ట్రై చేయండి. అవన్నీ ఇన్ డీటెయిల్డ్ గా ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటే కూడా కింద కమెంట్ చేయండి, నేను అది ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇకపోతే ఈ వీడియోలో వచ్చేసేసి గోల్డ్ స్కీమ్ కట్టడం మంచిదా కాదా, ఇది ఎవరి సినారియోస్ వాళ్ళకి ఉంటాయి. నన్ను అడిగితే అంటే ఒక మిడిల్ క్లాస్ మనలాంటి వాళ్ళకైతే కట్టడమే మంచిది అని చెప్తాను. ఎందుకంటే మినిమం ఒక 1 lakh లేనిది ఒక 10 grams ఆర్నమెంట్ ఏది రాదు ఇప్పుడు. సో ఖచ్చితంగా ఒక 1 lakh మన దగ్గర ఉండడం అది చాలా కష్టం. కానీ ఎవ్రీ మంత్ ఒక 5,000 లేకపోతే 2,000 అలా కొంచెం కొంచెం సేవ్ చేసుకొని కట్టడం కొంచెం ఈజీగా ఉంటది మనకి స్పెషల్ గా. అందుకని చెప్పేసి గోల్డ్ స్కీమ్ కట్టడమే మంచిది అని చెప్పేసి నేను సజెస్ట్ చేస్తాను అనమాట. ఎక్కువ మనీ ఎట్ ఏ టైం కొనుక్కోవాలి అని అనుకున్న వాళ్ళకి మేబీ అది సూట్ అవ్వకపోవచ్చు, బట్ మనలాగా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే కట్టడమే మంచిది. ఓకే, కట్టడం మంచిది అయితే ఇప్పుడు ఏ స్కీమ్స్ కట్టాలి అంటే ఎలాంటి స్కీమ్స్ కట్టాలి, మనం ఏది చూస్ చేసుకోవాలనేది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ అనమాట. ఇందులో 2 types ఆఫ్ స్కీమ్స్ ఉంటాయి. ఫస్ట్ అంటే గోల్డ్ అక్యుములేటెడ్ స్కీమ్ అని ఉంటుంది, మనీ అక్యుములేటెడ్ స్కీమ్స్ అని ఉంటాయి అన్నమాట. ఈ రెండు ఏంటంటే నేమ్ లోనే మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది. గోల్డ్ అక్యుములేటెడ్ స్కీమ్ అంటే ఏంటంటే మనం కట్టే అమౌంట్ కి ఎవ్రీ మంత్ సపోజ్ ఈ మంత్ 5,000 కట్టామనుకోండి, 5,000 కి ఫర్ సపోజ్ ఒక 1/2 gram అలా గోల్డ్ వస్తే దాన్ని మన కోసం లాక్ చేసేస్తారు. మనీ అక్యుములేటెడ్ స్కీమ్ అంటే ఏంటంటే మీరు 5,000 ని 12 months కడితే, జనరల్ గా 11 months ఉంటుంది, 11 months కడితే 55,000 అవుతుంది, అంతే కదా. 5,000 55,000 అవుతుంది. సో ఆ అమౌంట్ అలా ఉంటుంది అనమాట. అంటే మనీ మాత్రమే అక్యుములేట్ అవుతుంది, ఇక్కడ ఏంటంటే గోల్డ్ అక్యుములేట్ అవుతుంది. ఇలా ఈ 2 స్కీమ్స్ చూసినప్పుడు రెండిట్లో ఏది బెస్ట్, అగైన్ ఏది బెస్ట్ అంటే దట్ డిపెండ్స్. యాక్చువల్ గా అందరూ మనీ అక్యుములేటెడ్ స్కీమ్ ఎప్పుడు బెస్ట్ ఉంటుంది అంటే గోల్డ్ కాస్ట్ తగ్గినప్పుడు. బట్ ఇప్పటి వరకు నేను చూసిన ఇన్ని ఇయర్స్ లో ఎప్పుడు కూడా నాకు గోల్డ్ కాస్ట్ తగ్గింది అనిపించలేదు. అది ఎలా తగ్గుతుంది అంటే, ఫర్ సపోజ్ ఈ రోజు ఒక 1,000 rupees పెరిగింది అనుకోండి, రేపు ఒక 200 or 300 తగ్గుతుంది. అండ్ అగైన్ ఆ తగ్గిన 200 300 నెక్స్ట్ వీక్ వెంటనే పెరిగిపోతుంది. అంతేగాని ఒక డ్రాస్టిక్ గా తగ్గిపోవటము, డ్రాస్టిక్ డిఫరెన్సెస్ రాదు. సో గోల్డ్ కాస్ట్ తగ్గినప్పుడు మాత్రమే మనకి మనీ అక్యుములేటెడ్ స్కీమ్స్ యూజ్ అవుతాయి. గోల్డ్ అక్యుములేటెడ్ స్కీమ్స్ అంటే కొంచెం సేఫ్ జోన్ లో ఉంటాము. ఈ రోజు మనం కట్టినప్పుడు ఎంత అమౌంట్ అయితే గోల్డ్ వస్తుందో అంత గోల్డ్ లాక్ చేసి పెట్టేస్తారు. కాబట్టి ఇప్పుడు సపోజ్ ఈ రోజు మనం కట్టినప్పుడు గోల్డ్ 10,000 ఉండింది అనుకోండి, మనం తీసుకునే టైంకి అది 11,000 అయినా కూడా ఈ 10,000 కి మనకు ఒక 1 gram గోల్డ్ వచ్చేసి అది లాక్ అయిపోతుంది. అదే అది 11,000 అయినప్పుడు మనకి ఓన్లీ 900 milligrams అలా వస్తుంది అనమాట. సో ఆ డిఫరెన్సెస్ లేకుండా మనం కట్టిన అమౌంట్ కి మన గోల్డ్ లాక్ అయిపోయి ఉంటుంది.
ఇప్పుడు ఈ వీడియోలో చెప్పేవన్నీ కూడా నా పర్సనల్ చాయిసెస్ చెప్తున్నాను. నన్ను అడిగితే నేను ఎప్పుడు కూడా గోల్డ్ అక్యూములేటెడ్ స్కీమ్సే బెటర్ అని చెప్తాను అనమాట. ఎందుకంటే మనం ఎంత అమౌంట్ కడితే అంత గోల్డ్ ఆల్రెడీ లాక్ అయిపోయి ఉంటుంది కాబట్టి. సో ఇకపోతే గోల్డ్ స్కీమ్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసేసి ఖజానా. అంటే నేను ఏ ఆర్డర్ అనుకోలేదు, ర్యాండమ్ గా పిక్ చేసి చెప్పుకుంటున్నాను. ఖజానాలో ఆల్రెడీ మా అన్నయ్య గోల్డ్ స్కీమ్ కట్టాడు, తీసుకున్నాడు. సో ఆ గోల్డ్ స్కీమ్ ప్లాన్ ఎలా ఉంటుందంటే మీరు ఎంతైనా కట్టుకోవచ్చు. 1000 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది. అండ్ అన్ని కూడా 10 మల్టిపుల్స్ ఉంటాయి. లైక్ 1000, 2000, 3000 అలా ఉంటుంది. అంతేగాని 1000, 1500, 2000 అలా కట్టలేరు. 0తో ఎండ్ అయ్యే డిజిట్స్ అనుకోవచ్చు సింపుల్ గా చెప్పాలంటే. 10 మల్టిపుల్స్ అనమాట. సో మన క్యాపబిలిటీకి తగినట్టుగా మనం ఎంత అమౌంట్ తోనైనా స్టార్ట్ చేయొచ్చు. మీరు 11 మంత్స్ కట్టాలి అండ్ 12th మంత్ లో ఆర్నమెంట్ తీసుకోవాలన్నమాట. మనకి ముందే మెచ్యూరిటీ డేట్ ఇచ్చేస్తారు, మన స్కీమ్ ఎప్పుడైపోతుంది ఏంటి అని చెప్పేసి. సో ఇక్కడ ఖజానాలో ఏంటంటే నాకు అంటే అర్థమైన విషయము, ఒక్కొక్క ఆర్నమెంట్ కి ఒక్కొక్క వేస్టేజ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం నెక్లెసెస్, నెక్ పీసెస్, కొంచెం నక్షి జ్యువెలరీస్ అని ఇప్పుడు వస్తున్నాయి కదా, వాటికి వేస్టేజ్ కొంచెం అంటే ఎక్కువ ఉంటుంది. 24% అంతకన్నా ఎక్కువ ఉన్నాయి కూడా ఉంటాయి అనుకుంటా. నేను చూసినంత వరకు అయితే 24% అలా ఉంటుంది. కానీ ఖజానాలో వాళ్ళు ఏం చేస్తారంటే 18% వేస్టేజ్ వరకు మనకి ఫ్రీ ఇస్తారు. ఆ పైన ఎక్స్ట్రా వేస్టేజ్ ఏదైతే ఉందో మీకు ఆర్నమెంట్ మీద పడుతున్నది, ఆ ఎక్స్ట్రా వేస్టేజ్ ని ఖచ్చితంగా మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఇది నాకు కొంచెం ఎందుకో వేస్టేజ్ మొత్తం ఫ్రీగా ఇస్తా, అంటే లైక్ ఎంత వేస్టేజ్ ఉన్నా అంత కూడా ఫ్రీగా కన్సిడర్ చేస్తే బాగుంటది అని అనేసి అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఖజానాలో మనం స్కీమ్ కట్టుకునేటప్పుడు ముందే మనం డిసైడ్ అవ్వాలి, లైక్ అది గోల్డ్ అక్యూములేటెడా మనీ అక్యూములేటెడా అని డిసైడ్ అయ్యి కట్టుకోవాలి అని అనమాట. సో అంతే, ఇంకా స్పెసిఫిక్ గా ఇందులో ఎక్స్ట్రీమ్ గా నేను చెప్పడానికి ఏం లేదు. ఖజానాలో కూడా మోడల్స్, డిజైన్స్ అన్ని మంచిగానే ఉంటాయి. మా ఎంగేజ్మెంట్ రింగ్స్, మా అన్నయ్య వాళ్ళ ఎంగేజ్మెంట్ రింగ్స్, నేనైతే ఖజానాలో ఎక్కువ రింగ్స్ షాపింగ్ చేస్తాను అనమాట. నాకున్న రింగ్స్ అన్ని కూడా ఖజానా నుంచి తీసుకున్నవే. పెద్దగా నెక్లెస్లు అలాంటివి ఏమి నేను ఇప్పటివరకు ఖజానాలో తీసుకోలేదు. నాకు డిజైన్స్ అంతగా నచ్చలేదు అనమాట. సో షార్ట్ అండ్ స్వీట్ గా ఇది ఖజానా స్కీమ్. నెక్స్ట్ వచ్చేసేసి జిఆర్టీ అనమాట. జిఆర్టీ లో 3 kinds ఆఫ్ స్కీమ్స్ ఉంటాయి యాక్చువల్ గా. ఫస్ట్ ఏంటంటే మీరు ఒక బల్క్ అమౌంట్, సపోజ్ ఈ రోజు మీ దగ్గర ఒక 50,000 ఉన్నాయనుకోండి, అవి తీసుకెళ్లి వాళ్ళ దగ్గర లాక్ చేసేస్తే మీకు 50,000 కి ఎన్ని గ్రామ్స్ అయితే గోల్డ్ వస్తుందో అన్ని గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ని ఈ రోజు కాస్ట్ కి లాక్ చేసి పెట్టేస్తారనమాట. సో అది మీరు 11 months తర్వాత పర్చేస్ చేయాలి. ఇప్పుడు ఈ మధ్యలో ఎప్పుడు కూడా తీసుకోవడానికి పాసిబిలిటీ ఉండదు. 11 months తర్వాత పర్చేస్ చేయాలి. 11 months తర్వాత మీకు దాని మీద అన్ని గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ కి మీరు ఏ ఆర్నమెంట్ తీసుకున్నా కూడా నో వేస్టేజ్, ఇంకేముండదు. అంటే అంత వెయిట్ కి ఓన్లీ జిఎస్టీ పేజెస్ తీసుకోవాలన్నమాట. ఇది ఒక స్కీమ్. ఇది నేనైతే పర్సనల్ గా 100కి 200% అస్సలు సజెస్ట్ చేయను. ఈ రోజు మీరు ఒక ఆర్నమెంట్ తీసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు మీ దగ్గర 50,000 ఉన్నప్పుడు ఆ 50,000 పెట్టి ఆర్నమెంట్ తీసుకోవడమే బెటర్. మనకి కలిసి వచ్చేదల్లా కూడా ఓన్లీ వేస్టేజ్ అనమాట. వేస్టేజ్ మహా అయితే డిపెండ్స్ అపాన్ మనీ. ఇప్పుడు మీరు ఒక 50,000 ఆర్నమెంట్ తీసుకుంటున్నారంటే నా నాలెడ్జ్ వరకు నాకు తెలిసి ఒక 5 to 10,000 వేస్టేజ్ పడుతుంది. ఈ 5-10 వేలు ఎక్స్ట్రా కట్టడం కోసం ఆల్మోస్ట్ 1 year వెయిట్ చేయాలి, 11 months వెయిట్ చేయాలి. అండ్ ఇంకా మన కొన్ని ప్రొడక్ట్స్ కి ఎలా ఉంటాయంటే బ్యాంగిల్స్ కి వాటికి వేస్టేజ్ తక్కువ ఉంటది, అంటే 8%, 9% కి కూడా ఇచ్చేస్తారు. అంత తక్కువ వేస్టేజ్ ఉన్నప్పుడు అసలు మినిమం 5,000 కూడా పడదు 50,000 కి మనం ఆర్నమెంట్ బై చేస్తున్నప్పుడు. సో ఏదైతే ఒక చాలా మినిమల్ అమౌంట్ మనకు వస్తుందో దానికోసం మన డబ్బులు తీసుకెళ్లి వాళ్ళ దగ్గర లాక్ చేసి పెట్టి అంత చేయడం నాకు పర్సనల్ గా నాకు ఆ స్కీమ్ అంత బెటర్ అనిపించలేదు. బట్ కొంతమందికి ఏంటంటే ఇంట్లో డబ్బులు ఊరికే ఉంటే ఏమైపోతాయి, తీసుకెళ్ళి అక్కడ పెడదాము, గోల్డ్ తెచ్చుకొని పెట్టుకున్న వేస్టే కదా, అలా లాక్ చేసి పెట్టినట్టు ఉంటుంది మన వాళ్ళ కోసము అన్నట్టు అని అనుకునే వాళ్ళకి ఈ గోల్డ్ స్కీమ్ కూడా బెటర్. ఏ గోల్డ్ స్కీమ్ అయినా కూడా మన సిచ్యువేషన్స్ కి లేకపోతే మనం ఎలా ప్లాన్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది యూస్ఫుల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పేసి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ జిఆర్టీలో నెక్స్ట్ 2 schemes వచ్చేసి ఏంటంటే ఇక్కడ కూడా అంతే, 11 months ఫ్లెక్సీ ప్లాన్ అన్న ఒకటి, 11 months ప్లాన్ అండ్ నార్మల్ ప్లాన్ అన్న ఒకటి ఉంటుంది అనమాట. ఇవి ఏంటంటే యాజ్ యూజువల్ ఇందాక మనము ఖజానాలో మాట్లాడుకున్నట్టే 11 months ప్లాన్ ఉంటుంది. అంటే 11 months మనం ఒక సర్టెన్ అమౌంట్ కట్టుకుంటూ వెళ్తాము అండ్ 12th month లో తీసుకోవాలి. 11 months ఫ్లెక్సీ ప్లాన్ లో ఏముంటుందంటే మీరు
11th month లో డిసైడ్ అవ్వచ్చు, లైక్ మీరు గోల్డ్ అక్యుములేటెడ్ స్కీమ్ కి వెళ్ళాలా, మనీ అక్యుములేటెడ్ స్కీమ్ కి వెళ్ళాలా. అంటే ఆ రోజు గోల్డ్ కాస్ట్ ని మీరు మైండ్ లో పెట్టుకొని మనం ఇన్ని రోజులు కట్టిన డబ్బుతో ఆ రోజు ఎంత గోల్డ్ తీసుకోవాలని డిసైడ్ అవ్వాలా, లేకపోతే ఆల్రెడీ గోల్డ్ అక్యుములేటెడ్ అంటే మనం కట్టిన డబ్బుకి ఎన్ని గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ఉందని వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేసి పెట్టేస్తారు, అన్ని గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ తీసుకోవాలా అని చెప్పేసి అప్పుడు డిసైడ్ అవ్వచ్చు అనమాట. ఇది ఒక ఫ్లెక్సీ ప్లాన్. అండ్ నార్మల్ ప్లాన్ లో ఏంటంటే యాజ్ యూజువల్ మనీ అక్యుములేటెడ్ మాత్రమే ఉంటుంది, అందులో మనకి ఎలాంటి ఫ్లెక్సిబిలిటీ ఉండదు. మనం కట్టిన మనీ 11 months కట్టాలి, దానికి 12th month లో వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. 18% ఇక్కడ కూడా అంతే, సేమ్ 18% వేస్టేజ్ వరకు మనకి నో మేకింగ్ కాస్ట్ ఆర్ నో వ్యాట్ అని చెప్పుకోవచ్చు. మీరు దానిపైన ఎంత ఉన్నప్పటికీ కూడా వ్యాట్ పడుతుంది. మెయిన్ గా మనం గోల్డ్ స్కీమ్స్ కట్టేది ఈ వ్యాట్ ఏదైతే ఉందో దాని నుంచి తప్పించుకోవడానికి అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే అవే ఆల్మోస్ట్ ఒక 10-15,000 వరకు పడుతూ ఉంటాయి కాబట్టి. సో ఇది కానీ నాకు ఈ 18% ఒక లిమిట్ పెట్టేస్తున్నారు చూడండి వ్యాట్ కి, ఇంత 18% వరకే. కొన్ని సిఎంఆర్ లో అయితే 14% వరకు, యాక్చువల్ గా సిఎంఆర్ అనుకుంటా, నేను తర్వాత క్లియర్ గా కనుక్కొని చెప్తాను. కొన్ని గోల్డ్ షాప్స్ కి అయితే ఓన్లీ 14% వరకే ఫ్రీ ఇస్తున్నారు, విచ్ ఇస్ నాకు అంత బెటర్ అనిపించలే. అంత చిన్న వేస్టేజ్ ని కన్సిడర్ చేయడానికి గోల్డ్ స్కీమ్ కట్టాల్సిన అవసరం లేదేమో అని చెప్పేసి నా పర్సనల్ ఫీలింగ్. ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పిన ఖజానా అండ్ జిఆర్టీ ఓకే అనిపించాయి నాకు, అసలు మరీ వర్స్ట్ అని కూడా చెప్పను, ఓకే దాంట్లో ఉండే బెనిఫిట్స్ దాంట్లో కూడా ఉన్నాయి. ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఖజానాలో ఇంకొక ఆప్షన్ ఉంటుంది, ఏంటంటే స్కీమ్ ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఎట్ ఏ టైమ్ ఎక్కువ అమౌంట్ కట్టలేనప్పుడు 1 year ఒక స్కీమ్ కట్టేసి ఆ స్కీమ్ ని అలా లాక్ చేసి పెట్టుకొని సెకండ్ ఇయర్ అదే స్కీమ్ ని కంటిన్యూ చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ మీరు ఒక 50,000 కట్టారనుకోండి, ఆ 50,000 అమౌంట్ ని లాక్ చేసి పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకో 50,000 కట్టుకొని మొత్తం ఈ 1 lakh తో ఒక గోల్డ్ తీసుకోవచ్చు. అంటే జస్ట్ 50,000 కి ఏం రాదు కదా అనుకున్న వాళ్ళు ఇలా 2 years ఎక్స్టెండెడ్ ప్లాన్స్ కూడా ఉంటాయి. నాకు తెలిసి ఈ స్కీమ్ ఓన్లీ ఖజానాలో ఉంది. సో ఇది కొంచెం 1 year లోనే మేము అంత పెద్ద అమౌంట్ ని కట్టలేము, కానీ మాకు పెద్ద ఆర్నమెంటే కావాలి అని అనుకున్న వాళ్ళకి ఇది ఖజానాలో కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. యా, అండ్ ఇది ఖజానా అండ్ జిఆర్టీ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ముకుందా అనమాట. ఇది కూడా నాకు కొంచెం ఫేవరెట్ అని చెప్తాను. ముకుందాలో కూడా సేమ్ 2 different ప్లాన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇందాక మనం జిఆర్టీలో మాట్లాడుకున్నట్టే, కానీ ఇక్కడ ఏంటంటే ఆ కేటగిరీలో 2 kinds. ఇప్పుడు మీ దగ్గర సపోజ్ ఒక 5 lakhs ఉన్నాయనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి డిపాజిట్ చేసేస్తే ఆ 5 lakhs కి ఈ రోజు గోల్డ్ అమౌంట్ కి లాక్ చేసేస్తారు. అండ్ అది మీరు 6 months తర్వాత తీసుకోవాలి. మనకి జిఆర్టీలో అయితే 11 months వెయిట్ చేయాలి, ముకుందాలో అయితే 6 months తర్వాత తీసుకోవచ్చు. 6 months తర్వాత అది సేమ్ ఈ రోజు గోల్డ్ కాస్ట్ కి మీరు తీసుకోవచ్చు. అండ్ అప్పుడు కూడా మీకు వేస్టేజ్ లో కన్సిడరేషన్ వస్తుంది. అండ్ నాకు బెస్ట్ పార్ట్ ముకుందాలో నచ్చింది ఏంటంటే, ఎంత అయినా తీసుకోండి, అంటే ఆ మేకింగ్ ఛార్జెస్, ఆ వేస్టేజ్ వ్యాట్ ఏదైతే ఉంటుందో ఆ పర్సంటేజ్ అది ఎంత ఉన్నా కూడా ఫ్రీనే. ఇట్లా ఓన్లీ లిమిట్ చేయరు దాన్ని 18%కి, 14%కి, 10%కి అన్నట్టు. ఆ ప్రొడక్ట్ మీద ఎంత వేస్టేజ్ ఉన్నప్పటికీ మనకి ఫ్రీ వచ్చేసేస్తుంది. ఓన్లీ ఆ 5 lakhs కి ఎంత గోల్డ్ అయితే ఈ రోజు మీకు లాక్ చేసినప్పుడు చెప్తున్నారో అన్ని గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ తీసుకోవచ్చు, విత్ పేయింగ్ ఓన్లీ జిఎస్టీ అనమాట. మీరు జిఎస్టీ తప్ప ఇంకేది కట్టాల్సిన అవసరం ఉండదు. సేమ్ ఇంతే గోల్డ్ కూడా ముకుందాలో నేను ఇప్పటి వరకు అంటే తెలుసుకున్నంత వరకు నాకు ఇక్కడ ఎవరు బయట చెప్పలేదు. ముకుందాలో ఇంకొక బెస్ట్ ప్లాన్ ఏంటంటే, ఫర్ సపోజ్ మీ దగ్గర ఇప్పుడు ఈ నెక్ పీసే ఉంది, మనం అస్సలు వాడట్లేదు అనుకోండి. యాక్చువల్ గా నేను ఇది యూజ్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. నా దగ్గర నా పెళ్లికి చేయించుకున్న ఇయర్ రింగ్స్ ఉన్నాయన్నమాట, చాలా చాలా పెద్దగా ఉంటాయి, మోయలేకపోతున్నాను అండ్ ఎక్కువ పెట్టుకోవట్లేదు కూడా. సో అవి ఊరికే అలా బీరువాలో ఉండడం కంటే కూడా వాటిని ఏంటంటే మనం ఈ రోజు తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేస్తే అవి ఎన్ని గ్రామ్స్ ఉన్నాయో సేమ్ అన్ని గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అండ్ ఈ రోజు కాస్ట్ కి అన్ని గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ మనకి లాక్ అయిపోతుంది. అండ్ మనం అది 6 months వాళ్ళ దగ్గర పెట్టి 6th month లో మనము ఆర్నమెంట్ తీసుకోవచ్చు అనమాట. సేమ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్, సపోజ్ మనం 10 grams ఆఫ్ గోల్డ్ ఈ రోజు వాళ్ళ దగ్గర పెట్టేస్తే మనం 6 months తర్వాత 10 grams ఆఫ్ గోల్డ్ ఈ రోజు కాస్ట్ కే తీసుకోవచ్చు. అండ్ దట్ టు విత్ నో వేస్టేజ్ అండ్ నో మేకింగ్, ఏది ఉండదు, ఓన్లీ జిఎస్టీ ఒకటి పే చేసి అన్ని గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ కి తీసుకోవచ్చు అనమాట. నాకు ఇది కొంచెం మంచిగా నాకు నచ్చింది, ఎందుకంటే
ఒక్కొక్కసారి తెలిసో తెలియకనో కొన్ని డిజైన్స్ ఆ టైంలో ఏదో ఆలోచించుకుంటూ తీసుకొని, లేకపోతే బరువు ఉన్నాయా లేకపోతే మోడల్ బాగుందా లేదా అని ఆలోచించుకోకుండా తీసేసుకొని వాడకుండా బీరువాలో పెట్టినవి చాలానే ఉండుంటాయి కొంతమందికి. బట్టలు అయితే వాడకుండా పెట్టిన ప్రాబ్లం ఉండదు, కానీ గోల్డ్ చేయించుకునేదే వేసుకోవడానికి కాబట్టి అలా పెట్టుకోవడం కన్నా కూడా ఈ ఎక్స్చేంజ్ స్కీమ్స్ యూజ్ చేసుకోవడం బెటర్ అని నాకు అనిపించింది. ముకుందాలో ఇది బెస్ట్ స్కీమ్ అన్నమాట. ఇంకా ఒక నార్మల్ స్కీమ్ ఏంటంటే యాజ్ యూజువల్ మనము 11 months పే చేయాలి. 12th month లో వాళ్ళు కొంచెం బోనస్ అమౌంట్ ఎంతో యాడ్ చేసి ఇస్తారు, డిపెండ్స్ అపాన్ మనం కట్టిన స్కీమ్ ని బట్టి. అండ్ దానికి నో మేకింగ్ నో వేస్టేజ్ అలా ఉంటుంది అనమాట. సేమ్ యాజ్ యూజువల్ ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేసిన నార్మల్ స్కీమ్స్ లాగే ఉంటుంది మిగతా స్కీమ్ కూడా. కాకపోతే బెనిఫిట్ ఏంటంటే 0 వేస్టేజ్, అంటే మొత్తం వేస్టేజ్ ఫ్రీగా వస్తుంది మనకి. అండ్ ముకుందాలో వాళ్ళు చెప్పడం ఏంటంటే వాళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి వాళ్ళకి వేస్టేజ్ మేకింగ్ ఇవన్నీ చాలా తక్కువ పర్సెంటేజ్, మనం డైరెక్ట్ గా వెళ్ళి షాప్ చేసుకున్నా కూడా చాలా తక్కువ పర్సెంటేజ్ తోనే ఇస్తారు. నాకు మోడల్స్ ఎలా ఉన్నప్పటికీ కూడాను ఆ కాస్ట్ ఏదైతే వాళ్ళు బిల్లింగ్ చేస్తారో అది కొంచెం రీజనబుల్ గా ఉంటది అని అనేసి నాకు అనిపిస్తుంది అనమాట. మా అన్నయ్య కొడుక్కి చేతికి దిష్టి తాళ్ళు ఉంటాయి కదా బ్లాక్ కలర్వి, అవి అక్కడే తీసుకున్నాను నేను. నాకు ఆ బిల్లింగ్ వేసే ఆ లెక్కలు అవన్నీ ఉంటాయి కదా, అది నాకు కొంచెం ముకుందా రీజనబుల్ గా అనిపించింది. అండ్ అక్కడ స్కీమ్స్ కూడా నాకు మంచిగా అనిపించాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇప్పుడు ఇంకా నేను మీకు రెండు గోల్డ్ స్కీమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో ఒకటి నా మోస్ట్ ఫేవరెట్, నేను ఇప్పుడు ఏదైతే స్టార్ట్ చేయబోతున్నానో, అండ్ ఇంకొకటి నేను ఆల్రెడీ కట్టి రిగ్రెట్ ఫీల్ అవుతున్న స్కీమ్ అనమాట. అసలు ఎందుకు కట్టాను రా బాబు అని అనుకున్న స్కీమ్. ఈ రెండింటి గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే నాకు నచ్చిన స్కీమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. నచ్చింది ఏంటంటే లలిత జ్యువెలరీ, మన గుండంకుల్ షాప్. నాకు ఆయన భలే అనిపిస్తారు. డబ్బులు ఊరికే రావు, నిజంగానే డబ్బులు ఊరికే రావు. మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు దాని మీద మనకి ఎంతో కొంత మనము ప్రాఫిట్ అవ్వాలి, వాళ్ళు ప్రాఫిట్ అవ్వాలి అన్నట్టు ఉంటేనే బాగుంటది అనిపిస్తుంది. సో ఇది నా పర్సనల్ ఫీలింగే. నాకు లలిత జ్యువెలరీ స్కీమ్ అయితే చాలా బాగా నచ్చింది. ఇది ఏంటంటే డైరెక్ట్ గా ఫ్లెక్సీ ప్లాన్ లాగా ఉంటుంది. మీరు ఎవ్రీ మంత్ మీకు వాళ్ళు ఒక కార్డ్ ఇచ్చేస్తారు. ఎవ్రీ మంత్ మీరు ఎంత అమౌంట్ అయితే పే చేస్తున్నారో అంత అమౌంట్ కి ఎన్ని గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వస్తుంది అండ్ నార్మల్ అమౌంట్ ఎంత ఉంది అని చెప్పేసి ఒక 11 months కి క్యాలిక్యులేట్ చేస్తారనమాట. సో మీరు 11th month లో గోల్డ్ తీసుకునేటప్పుడు అప్పుడు డిసైడ్ అవ్వచ్చు, లైక్ మీకు వచ్చిన గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ తో వెళ్ళాలా లేకపోతే గోల్డ్ కాస్ట్ తక్కువ ఉంటే మీకున్న అమౌంట్ తో కొనుక్కోవాలా అని చెప్పేసి. బై డిఫాల్ట్ ఇది అన్ని స్కీమ్స్ లో ఉంటుంది, స్పెషల్ గా సెలెక్ట్ చేసుకోవడానికి ఏమీ ఉండదు అనమాట. దీని పేరు కూడా ఫ్లెక్సీ ప్లాన్ అనే ఉంటుంది లలిత జ్యువెలరీస్ లో. ఇది ఒకటి నాకు బాగా నచ్చింది అయితే. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ కూడా అంతే, 0 వేస్టేజ్. మనం కొనిన దాని మీద వేస్టేజ్ అంటే సింపుల్ గా నేను ఇప్పుడు వీడియో మొత్తంలో వేస్టేజ్ అని ఏదైతే మాట్లాడుతున్నానో అది వ్యాట్ అని ఇస్తారు మీకు అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళ బిల్లులో మనకి 0 వ్యాట్ ఉంటుంది అనమాట. మనకి ఫర్ సపోజ్ 11 months స్కీమ్ లో కట్టిన దాంట్లో ఒక 10 grams గోల్డ్ వచ్చింది అనుకోండి, ఆ 10 grams కి వ్యాట్ 0% ఉంటుంది. ఒకవేళ మీరు 11 grams తీసుకుంటే మాత్రం ఆ 1 gram కి ఎక్స్ట్రా ఏదైతే ఒక 1 gram తీసుకుంటున్నారో ఆ 1 gram కి వ్యాట్ కట్టాల్సి ఉంటుంది. యాజ్ యూజువల్ అన్నిటికీ జిఎస్టీ నార్మల్ గానే కట్టుకుంటూ ఉండాలి. అది మాత్రమే కాకుండా లలితలో ఇంకోటి ఏంటంటే మనం 11 months కడితే 12th month వాళ్ళు 50% బోనస్ ఇస్తారు. అంటే ఇప్పుడు మీరు 11 months 1000 rupees కట్టారనుకోండి, 12th month లో వాళ్ళు ఒక 500 మీకు యాడ్ చేస్తారు మీరు కట్టిన అమౌంట్ కి. అట్ ద సేమ్ టైం లలితలో మనకి 5 multiples ఉంటాయి అనమాట అమౌంట్ వచ్చేసి. అంటే 1000, 1500, 2000, 2500 ఇలా 500 multiples తో ఉంటాయి అమౌంట్ వచ్చేసేసి. సో అదేంటంటే ఇంకా కొంచెం బెనిఫిట్ గా ఉంటుంది. ఇప్పుడు మనం అయితే 1000 rupees కట్టాలి, లేదు అంటే 2000 కట్టాలి అనుకుంటే కష్టం కదా. అంటే మధ్యలో ఒక 1500 ఆప్షన్ ఉండడం కూడా బెటర్ అని చెప్పేసి నాకు అనిపించింది. సో లలితలో ఇవి బెస్ట్ పాయింట్స్. ఫస్ట్ థింగ్ అమౌంట్ కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వాళ్ళు 12th month లో 50% ఆఫ్ బోనస్ యాడ్ చేస్తారు. అండ్ మనకి ఎన్ని గ్రామ్స్ అయితే అక్యుములేట్ అవుతున్నాయో లేకపోతే ఎంత మనీ అయితే అక్యుములేట్ అవుతుందో అంత మనీకి వాళ్ళు 12th month లో మెచ్యూరిటీ డేట్ అప్పుడు ఒక 50% బోనస్ యాడ్ చేసి ఇస్తారనమాట మనకి. సో ఇవి కొంచెం నాకు ఫ్లెక్సిబుల్ గా అనిపించాయి. కానీ నేను ఇప్పటి వరకు పర్సనల్ గా లలితలో స్కీమ్ తెలుసుకున్నాను తప్ప జ్యువెలరీ ఏది షాపింగ్ చేయలేదు. నేను బయట వినింది ఏంటంటే లలితలో ఎక్కువ చెన్నై సైడ్
అటు సైడ్ అంటే మోడల్స్ ఎక్కువ ఉంటాయి, మనం ఇక్కడ వేసుకుని ప్రతి ఏరియాకి వాళ్ళ వాళ్ళ స్టైల్ ఆఫ్ జ్యువెలరీ ఉంటుంది. సో అటు సైడ్ స్టైలింగ్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ అని చెప్పేసి విన్నాను. బట్ స్టిల్ వెతికితా, లేకపోతే ఇప్పుడు ప్రతి జ్యువెలరీ షాప్ లో కూడా మనకు ఒక డిజైన్ నచ్చి వాళ్ళకి ఇచ్చి చేసి పెట్టమంటే చేసి పెడతారు. సో అది నాకు పెద్ద కన్సర్న్ కాదు కాబట్టి నేను జనరల్ గానే చాలా బేసిక్ మోడల్స్ తీసుకుంటూ ఉంటాను, ఎక్స్ట్రీమ్ డిజైన్స్ కి వెళ్ళను. అందుకని నాకు లలిత బాగా అనిపించింది. నేను వెరీ సూన్ లలితలో గోల్డ్ జ్యువెలరీ స్టార్ట్ చేయబోతున్నాను అనమాట. అండ్ ఇప్పుడు వరకు ఎక్స్ప్లెయిన్ చేసిన అన్ని స్కీమ్స్ లో కామన్ పాయింట్స్ చెప్తాను అనమాట. ఏంటంటే జిఎస్టీ బై డిఫాల్ట్ ఉంటుంది అన్నిటికీ, అండ్ కొన్నిటికి డిపెండ్స్ అపాన్ వేస్టేజ్ ఉంటుంది అనమాట. ఈ రెండు కాకుండా స్కీమ్ లో అస్సలు ఇంక్లూడ్ అవ్వనివి ఏంటంటే, అది ఏ జ్యువెలరీ స్కీమ్ అయినప్పటికీ కూడాను మీకు వాళ్ళు ఇవ్వని బెనిఫిట్ ఏంటంటే, జ్యువెలరీలో స్టోన్స్ వస్తాయి కదా, కెంపులు అంటారు, ఏదో కొన్ని స్టోన్స్ ఉంటూ ఉంటాయి కదా, ఆ స్టోన్స్ కి మాత్రం ఖచ్చితంగా కాస్ట్ వేస్తారు. మీరు స్కీమ్ కట్టడం వల్ల స్టోన్ కాస్ట్ లో ఎలాంటి రాయితీలు ఉండవు, ఖచ్చితంగా స్టోన్ కాస్ట్ పే చేయాల్సిందే. సో అదొకటి ఉంటుంది. సో ఇవి ఓవరాల్ గా నేను చూసిన ఒక 4-5 గోల్డ్ స్కీమ్స్ అండ్ నేను సెలెక్ట్ చేసుకున్నవి. అయితే ఈ బ్లాక్ బీడ్స్ ఏదైతే ఉండిందో ఇది నేను రిలయన్స్ జ్యువెలరీలో తీసుకున్నా అనమాట. ఈ స్కీమ్ స్టార్ట్ చేసేటప్పుడు మా హస్బెండ్ నాకు తెలియకుండా సర్ప్రైజింగ్ గా నా కోసం తీసుకోవాలి అని చెప్పేసి నాకు తెలియకుండా ఆల్రెడీ స్కీమ్ స్టార్ట్ చేసేసారు. అండ్ తనకి కొంచెం ఈ స్కీమ్స్ మీద నాలెడ్జ్ తక్కువే ఉంది అని చెప్పుకోవాలి. వాళ్ళ ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు అనమాట, తను కడుతుంటే నువ్వు కూడా కట్టు, ఇలా నేను కడుతున్నాను అని చెప్తే ఈయన కూడా కట్టడం స్టార్ట్ చేశారు. నాకు కట్టడం స్టార్ట్ చేసిన 5 months కి చెప్పారనమాట, ఇలా నేను నీకోసం ఒక స్కీమ్ కడుతున్నాను, నువ్వు ఎప్పటి నుంచో అడుగుతున్నావు కదా షార్ట్ది బ్లాక్ బీడ్స్ కావాలి అని చెప్పేసి. అప్పుడు నేను స్కీమ్ డీటెయిల్స్ తెలుసుకుంటే నేను ఎంత ఘోరంగా డిసప్పాయింట్ అయ్యానో, ఆయన చెప్పినప్పుడే నేను డిసప్పాయింట్ అయ్యాను. ఇంకా షాప్కి వెళ్ళి షాప్ చేసిన తర్వాత ఇంకా ఘోరంగా డిసప్పాయింట్ అయ్యాను అనమాట. నేను ఇది జ్యువెలరీ షాప్ చేసిన ఫుల్ వీడియో ఆల్రెడీ తీసాను, అండ్ అందులో కూడా స్కీమ్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, కాస్ట్ వాళ్ళు ఎంత వేశారు ఏంటి అని అన్ని ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. దీంట్లో మనకి స్పెషల్ బోనస్లు ఏమీ రావు, మనం ఎంత అమౌంట్ అయితే కడతామో అంత అమౌంట్ కి బోనస్ వస్తుంది. ఎప్పుడు అంటే మన మెచ్యూరిటీ అమౌంట్ అయిపోయిన తర్వాత ఒక 30 days అలా ఆగితే వాళ్ళు, అది కూడా ఒక ఫిక్స్డ్ అమౌంట్ లాగా చెప్పరు, వాళ్ళు ఏదో అప్పటికప్పుడు లెక్కలేసి మీకు ఇంత అమౌంట్ ఎక్స్ట్రా వస్తుంది అని చెప్తారనమాట. సో అది అంతేగాని అసలు వేస్టేజ్ లో అయితే 0, అంటే మనకి ఎలాంటి కన్సెషన్స్ ఉండదు. మనం స్కీమ్ కట్టినా కూడా వేస్టేజ్ కట్టాలి, స్కీమ్ కట్టినా కూడా స్టోన్ కాస్ట్ కట్టాలి. స్కీమ్ కట్టకుండా కొనే వాళ్ళకి ఎలా ఉంటుందో జ్యువెలరీ, స్కీమ్ కట్టినా కూడా అలాగే ఉంటుంది. రిలయన్స్ లో అయితే స్కీమ్ కట్టడం వల్ల స్పెషల్ బెనిఫిట్స్ ఏమీ లేదు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, నాకు అస్సలు అంటే అసలు నచ్చలేదు రిలయన్స్ స్కీమ్. అదనమాట. ఇప్పటి వరకు నేను మా అన్నయ్య ఖజానా కట్టాడని చెప్పాను కదా స్టార్టింగ్ లోనే, వాడు మరీ డిసప్పాయింటింగ్ గా ఏం లేడు కానీ ఓకే అని చెప్పాడు కట్టినప్పుడు. అండ్ జిఆర్టీ నేను జస్ట్ తెలుసుకున్నాను, జిఆర్టీలో యాక్చువల్ గా మోడల్స్ బాగుంటాయి అని చెప్పేసి, స్కీమ్ ఏంటి అని చెప్పేసి తెలుసుకున్నాను. అండ్ లలిత కూడా అంతే, నేను తెలుసుకున్న వాటిలలో లలిత చాలా బెస్ట్ అనిపించింది. అండ్ ముకుంద వచ్చేసేసి మనం ఇలా వాళ్ళ దగ్గర ఆల్రెడీ పాత గోల్డ్ ఉంటే పెట్టి ఒక 6 months వరకు వెయిట్ చేయడానికి అయితే ముకుంద మంచిది అని చెప్పేసి అనిపించింది అనమాట. సో ఇప్పుడు నేను చెప్పిన అన్నిట్లో కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ ఉండడం వల్ల ఈ పర్టికులర్ ఈ బ్రాండ్స్ మాత్రమే, ఈ జ్యువెలరీ షాప్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని చెప్పాను అనమాట. మీకు ఇవి కాకుండా ఇంకా వేరే ఏమైనా తెలుసుకోవాలి అని అనుకున్నా కూడా నాకు కింద కమెంట్ చేయండి, వాటి గురించి కూడా తెలుసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇది కాకుండా ఇంకా ఏమైనా కావాలంటే కింద కమెంట్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మోనికా రాజేష్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.